రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కళ్యాణ లక్ష్మి గార్డెన్లో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు కర్నాల అనిల్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ అసిస్టెంట్ హెల్పర్స్లోని వివిధ సంఘాలకు చెందిన 100 మందికి పైగా ఉద్యోగులు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్లో చేరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ స్వామి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి గోవర్ధన్ ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. కొత్తగా చేరిన సభ్యులను కండువాలు కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ సింగిరెడ్డి చంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సంతోష్ శ్రీనివాస్, ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షులు ఆంజనేయులు, నాయకులు కొమరయ్య, సిటియు జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి, కార్యదర్శి రమణ, సెస్ అసిస్టెంట్ హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ని ఈరోజు సిరిసిల్ల పరిధిలో ఉన్నటువంటి ఒరిజినల్గా ఇది ఎన్పీడీసీఎల్ పరిధి. ఎన్పీడీసీఎల్ పరిధిలో ఈ సిరిసిల్ల జిల్లాలో సెస్ ఆధీనంలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ కార్మికుల యొక్క సమావేశం జరిగింది. దాదాపు 100 నుండి 150 మంది దాకా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారి యొక్క స్థితిగతులు, వాళ్ళ సమస్యలపైన ఈరోజు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ కూలంకషంగా చర్చించడం ద్వారా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తక్షణం వీళ్ళకి సంబంధించినటువంటి డైరెక్టర్లు కానీ, చైర్మన్ కానీ, యాజమాన్యం ఏదైతే ఉంటుందో వీళ్ళ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి వారికి కూడా గతంలో మెమొరండాలు ఇచ్చాము, ఎండీ గారికి కూడా. ఇప్పుడు కూడా మరొక్కసారి వీరందరి ఆధ్వర్యంలో వీరి ప్రమోషన్ల కోసం ఈరోజు కూడా మెమొరండం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎండీ గారు కానీ, ఈ కోఆపరేటివ్ సొసైటీ కానీ మానవతా దృక్పథంతో వీరందరికీ వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సెస్ పరిధిలో ఉన్నటువంటి అసిస్టెంట్ హెల్పర్లకు ఏదైతే 2018లో రెగ్యులర్ చేసినామని ఇచ్చిండ్రో, 2018 తర్వాత కూడా 2020లో కమర్స్మెంట్ కంప్లీషన్ కూడా చేయడం జరిగింది. మీకు ప్రమోషన్ ఎలిజిబిలిటీ వచ్చిందని కూడా మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాళ్ళు పలుమార్లు మేనేజ్మెంట్కి కానీ, ఎండీకి కానీ, చైర్మన్కి కానీ, పాలకవర్గానికి కానీ మెమోరాండాలు ఇచ్చాం. అట్లా కాకుండా కూడా ఈరోజు ఈ అసిస్టెంట్ హెల్పర్గా కూడా 2018లో విలీనం కాని వాళ్ళు కూడా ఈ సెస్ పరిధిలో ఉన్నారు. నిన్న మొన్ననే ఒక అబ్బాయి కూడా యాక్సిడెంట్ జరిగితే నానా తిప్పలబడి లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్ ద్వారా డబ్బులు ఇచ్చి హాస్పిటల్ బిల్లు కడతా ఉన్నారు. కానీ ఈ సంస్థలో ఎప్పుడైతే సెస్లో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ క్రెడిట్ కార్డు వచ్చే విధంగా ఈ మేనేజ్మెంట్ చొరవ తీసుకోవాలి. చైర్మన్ గారు కూడా చొరవ తీసుకొని ఈ సెస్ కార్మికులందరికీ ప్రమోషన్ ఇచ్చే విధంగా చూడాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.